సండే స్పెషల్ అయితే మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మటన్ అయితే బాగా వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లోనే పసుపు, కారం, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడరు, కొంచెం పెరుగు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసి అయితే ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోండి. ఎప్పుడు కూడా మటన్ కర్రీ కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా, ఈరోజు అయితే నేనైతే కడాయిలో ప్రిపేర్ చేస్తున్నానండి. బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 2 యాలకులు కూడా వేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ అనేవి కట్ చేసుకొని అయితే వేసేసుకున్నానండి. వన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. వన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి ఉంచాం కదా మటన్ అనేది, మిక్స్ చేసుకొని ఆ మటన్ అనేది వేసేసుకోవాలన్నమాట. వన్స్ మటన్ అంతా కూడా వేసుకొని వన్స్ మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మటన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే మటన్ కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఎందుకంటే దీన్ని మనం కుక్కర్లో కాదు, నార్మల్గా కడాయిలో వండుతున్నాం కాబట్టి మంచిగా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే కొంచెం కారం, ధనియాల పౌడర్ వేసుకొని మిక్స్ చేసి అండి ఒక 15 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసి ఇంకొక 15 మినిట్స్ అయితే మూత పెట్టేసి మంచిగా బాయిల్ అవ్వనియండి. బాగా ఉడికితే మటన్ కర్రీ అనేది కొంచెం టైం అయితే పడుతుంది కదా మటన్ అనేది ఉడకడానికి. చూసారా, ఒక 15 to 20 మినిట్స్లో మటన్ అనేది మంచిగా ఉడికిపోతుంది. పైనుంచి అయితే కొత్తిమీర వేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారా, వేడివేడి అన్నంలో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు నేను టేస్ట్ అయితే చూస్తున్నానండి ఎలా ఉంది ఏంటి అనేది. సూపర్గా ఉంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలానే నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.